హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. మెయిన్గా మనం 4 ఏరియాస్లో డిస్కస్ చేద్దాం. ఒకటి డెఫినేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ సీకెన్స్, నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్. దేర్ ఆర్ 2 కన్స్ట్రక్షన్స్ ఇన్ దిస్ చాప్టర్. ఆ 2 కన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలని ఏంటి కూడా వివరంగా చెప్తాను. సర్కిల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అడిగాడు. ఈ ఈ వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో మనం ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. So we'll discuss the definition first. Tangent అంటే ఏంటో చెప్తాను. Tangent to a circle is a line touches the circle at one point. ఈ సర్కిల్ ఉంది కదా, ఈ లైన్ సర్కిల్కి ఒకటే పాయింట్లో టచ్ అవుతుంది కాబట్టి దీన్ని మనము టాంజెంట్ అంటాము. అదే లైన్ విచ్ టచెస్ ద సర్కిల్ అట్ 2 points we call it as secant to a circle. దీన్ని మనము సీకెంట్ అంటాము. సో టాంజెంట్ అంటే వన్ ప్లేస్లో సర్కిల్కి వన్ ప్లేస్లో టచ్ అయితే టాంజెంట్, 2 ప్లేసెస్లో టచ్ అయితే సీకెంట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే రేడియస్ అండ్ టాంజెంట్స్ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. పర్పెండిక్యులర్ అంటే మేకింగ్ 90 degrees. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి, సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి వీ కెన్ డ్రా ఓన్లీ 2 tangents టు ఏ సర్కిల్. మేక్ ఏ నోట్, మళ్ళీ చెప్తాను, వీ కెన్ డ్రా ఓన్లీ 2 tangents. ఆబ్జెక్టివ్ టైప్లో అడిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ దిస్ 2 tangents ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో మళ్ళీ చెప్తాను, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి వీ కెన్ డ్రా ఓన్లీ 2 tangents అండ్ దిస్ 2 tangents ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. సో ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్లో మనకు లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ఈ విధంగా ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ అడుగుతాడు. షేడెడ్ రీజన్ కనుక్కోవాలంటే ఒక్కటి సింపుల్ ఫార్ములా రాయాల్సి ఉంటుంది, ఏరియా ఆఫ్ బిగ్ షేప్. ఇందులో బిగ్ ఏముంది, దిస్ ఈజ్ సెక్టర్. ఏరియా ఆఫ్ బిగ్ షేప్ అంటే సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ స్మాల్ పిక్చర్. ఇందులో స్మాల్ ఏంటి, షేడెడ్ రీజన్ కాకుండా ఇది. సో ఏరియా ఆఫ్ సెక్టార్లో నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీస్తే మనకి ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో చూద్దాం. సో ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా θ/360 ఇంటూ πr². లెంత్ ఆఫ్ సెక్టర్ కూడా అడిగే సందర్భాలు ఉన్నాయి. θ/360 ఇంటూ 2πr. ఆ లెంత్ ఆఫ్ సెక్టర్, మనకి ఏరియా ఆఫ్ సెక్టర్ ఇది సెక్టర్ విచ్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా θ/360 ఇంటూ πr². So let us discuss the problems. So these are the problems given in previous year question papers. Draw a circle with radius 3 centimeters. Draw a tangent and a secant to a circle. So కంపాస్ తో మనము 3 centimeters రేడియస్ తో ఒక సర్కిల్ డ్రా చేయాలి. దీనికి టాంజెంట్, సో ఎక్కడైనా చేయొచ్చు, మీరు ఎక్కడైనా చేయొచ్చు టాంజెంట్. సో దిస్ ఈస్ టాంజెంట్ విచ్ మేక్స్ 90 degrees with the రేడియస్. సో దీన్ని టాంజెంట్ అంటాం. సీకెంట్ కూడా మీరు ఎక్కడైనా డ్రా చేయొచ్చు. సో దిస్ ఈజ్ సీకెంట్. ఈ విధంగా చేస్తే మనకి 2 marks వస్తాయి. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. మెయిన్గా ఈ చాప్టర్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇది, లెంత్ ఆఫ్ టాంజెంట్ ఇస్తారు, దెన్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫైండ్ రేడియస్. కొన్ని సందర్భాల్లో రేడియస్ ఇస్తారు, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఇస్తారు, టాంజెంట్ కనుక్కోమంటారు, లెంత్ ఆఫ్ ద టాంజెంట్. సో 2 entities ఇస్తారు. ఇక్కడ మొత్తం 3 ఉంటాయి. ఒకటి టాంజెంట్, ఇంకోటి డిస్టెన్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, ఇంకోటి రేడియస్. ఈ మూడిట్లో 2 ఇచ్చి ఇంకోటి కనుక్కోమంటారు. డిస్టెన్స్ అవే ఫ్రమ్ సెంటర్ అండ్ రేడియస్ ఇచ్చి లెంత్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కోమంటారు. ఏది కనుక్కోమన్నా మనము ఈజీగా కనుక్కోవచ్చు. ఇలా ప్రాబ్లం చేయాలంటే మనకి ట్రయాడ్స్, పైథాగరస్ ట్రయాడ్స్ ఆర్ ట్రిప్లెట్స్ అంటాము. సో ఇలా 5 అనేది పెద్ద నంబర్, మనము హైపోటెనస్ అంటాం. 3, 4, 5 గుర్తుపెట్టుకోవాలి ఇవి. ఇదే మనకి ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో యూజ్ అవుతుంది. 5, 12, 13. 13 అనేది ఒక సెట్ ఆఫ్ ట్రయాడ్స్ ఆర్ ట్రిప్లెట్స్. 13 అనేది హైపోటెనస్ పెద్ద నంబర్. 6, 8, 10 నెక్స్ట్ ట్రిప్లెట్. 7, 24, 25 is another triplet. 8, 15, 17, 9, 12, 15, 20, 24, 26. సో ఇందులో మనకి 24, 25 ఇచ్చారు కాబట్టి నంబర్స్ క్వశ్చన్లో ఆబ్వియస్లీగా ఆన్సర్ 7 వస్తుంది. సో ఎందుకు ఇవి నేర్చుకోవాలి అంటే ఇది కంపల్సరీ చేయాలి ప్రొసీజర్, కానీ ఆబ్జెక్టివ్ టైప్లో అడిగినప్పుడు డైరెక్ట్గా మనం ఆన్సర్ 7 రాయాలి. ఒక్కొక్కసారి సందర్భంలో ఈ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ 3 centimeters ఇస్తాడు, రేడియస్ 4 centimeters ఇవ్వడం జరుగుతుంది. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్, అప్పుడు 3, 4 ఇచ్చారు కాబట్టి ఆన్సర్ 5 ఉంటుంది. సో ఇది డైరెక్ట్గా రాయొచ్చు, మనకు ఆన్సర్ ముందే తెలిసిపోతుంది ప్రాబ్లం చేయకముందే. సో ఇక్కడ 25 ఇవ్వడం జరుగుతుంది, 24 ఇది. కొన్ని సందర్భాల్లో డయాగ్రామ్ ఈ విధంగా మ్యాక్సిమం ఇదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది టాంజెంట్, ఇది డిస్టెన్స్ అవే ఫ్రమ్ ద సెంటర్, ఇది రేడియస్. సో రేడియస్, డిస్టెన్స్ అవే ఫ్రమ్ ద సర్కిల్, టాంజెంట్. సో ఇక్కడ ఇది మనము హైపోటెనస్ అంటాం. గుర్తుపెట్టుకోండి, హైపోటెనస్ ఇట్లా క్రాస్ ఉంటాయని చాలా మంది అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్. హైపోటెనస్ ఇక్కడ ఇది ఉంటుంది, ఎందుకంటే 90 degrees టాంజెంట్ అండ్ రేడియస్ ఉంటుంది కాబట్టి 90 degreesకి ఆపోజిట్ ఉన్నది హైపోటెనస్. సో ఈ క్వశ్చన్కి ఈ డయాగ్రామ్లో ఇది 25 ఉంటుంది,
సో లెంత్ ఆఫ్ ద టాంజెంట్ 24, ఆబ్వియస్లీ ఇది 7 యాజ్ పర్ పైథాగరస్ ట్రిప్లెట్స్ ఆర్ ట్రయాడ్స్. సో మనం ఇప్పుడు ప్రాబ్లం చేద్దాము. సో ఇక్కడ మనకి పైథాగరస్ థీరం అప్లై చేయాల్సి ఉంటుంది. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. సో 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి రేడియస్ తెలియదు కాబట్టి ఓపీ స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్. సో 25 స్క్వేర్ వాల్యూ ఇస్ 625 ఈజ్ ఈక్వల్ టు ఓపీ మనకు తెలియదు కాబట్టి అలాగే రాసుకుందాం. ఓపీ స్క్వేర్ ప్లస్ 576. So OP square is equal to 625 minus 576, which is nothing but 49. సో ఓపీ స్క్వేర్ కాబట్టి మనకి ఓపీఏ కావాలి రేడియస్. సో స్క్వేర్ అక్కడ పోతే స్క్వేర్ రూట్ అవుతుంది. 49 రూట్ 49 వాల్యూ ఇస్ 7. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ ఎ పాయింట్ అట్ ఎ డిస్టెన్స్ 5 సెంటీమీటర్ ఫ్రమ్ ద సెంటర్. 5 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్ ఇది, కానీ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఈస్ ఇక్కడ ఇచ్చాడు 4. కొంచెం క్వశ్చన్ ట్రిక్కీగా అడగడం జరిగింది. సో 5 సెంటీమీటర్స్ ఫ్రమ్ సెంటర్ 5, లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ 4. ఇది ఫైండ్ ద రేడియస్, ఇది కనుక్కోవాలి. ఇంతకుముందు ట్రయాడ్ చెప్పాం కదా, 5, 4 ఉంటే ఆబ్వియస్గా రేడియస్ 3 సెంటీమీటర్స్ ఉంటుంది. పైథాగరస్ థీరం అప్లై చేస్తే మనకు ఆన్సర్ ఈ విధంగా 3 సెంటీమీటర్స్ రావడం జరుగుతుంది. సో మీరు ప్లీజ్ యూ ట్రై అండ్ ప్రాక్టీస్ దిస్ 2 క్వశ్చన్స్. These are the question from previous year question paper, students. So next important question in this chapter is concentric circles. So ఇది 2 marks or 4 marks or objective type ఏదైనా అడగొచ్చు. 2 concentric circles of radii 5 cm 3 cm. Find the length of the chord touching the smaller circle. సో ఈ కార్డ్ లెంత్ కనుక్కోవాలి. సో కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనగానే గుర్తుపెట్టుకోండి, డయాగ్రామ్ ఈ విధంగా డ్రా చేయాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని వర్డ్ రాగానే మీరు చేయాల్సింది డయాగ్రామ్. సో ఫస్ట్ పెద్ద సర్కిల్ డ్రా చేయండి, లోపల ఇంకో సర్కిల్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటో చెప్తాను. 2 సర్కిల్ విచ్ హ్యావ్ ద సేమ్ సెంటర్ ఆర్ 2 or more సర్కిల్ విచ్ హ్యావ్ ద సేమ్ సెంటర్, దాన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. ఈ విధంగా డ్రా చేయాలి. తర్వాత రేడియస్ కార్డ్ ఈ విధంగా డ్రా చేయాలి. లాంగర్ సర్కిల్ రేడియస్ ఈ విధంగా, చిన్న సర్కిల్ రేడియస్ ఈ విధంగా. సో దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ స్మాలర్ సర్కిల్ పింక్ కలర్లో, దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ బిగ్గర్ సర్కిల్ బ్లూ కలర్ సర్కిల్, అండ్ దిస్ ఈస్ ఆల్సో ఏ రేడియస్ ఆఫ్ బిగ్గర్ సర్కిల్ బ్లూ. ఈ విధంగా కంపల్సరీ ఇదే విధంగా డయాగ్రామ్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను. సో 5 సెంటీమీటర్స్ రేడియస్, సో పెద్ద సర్కిల్ 5 సెంటీమీటర్స్, చిన్న సర్కిల్ రేడియస్ 3 సెంటీమీటర్స్, ఇది చిన్న సర్కిల్ రేడియస్ కాబట్టి ఇది. సో 3, 5 ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు పైథాగరస్ ట్రయల్లో ఇది 4 ఉంటుంది. సో మళ్ళీ ఇది 3, ఇది 5, దిస్ ఈజ్ ఆల్సో లెంత్ ఆఫ్ రేడియస్ ఆఫ్ బిగ్గర్ సర్కిల్. 3, 5 ఉంటే యాజ్ పర్ పైథాగరస్ ట్రయాడ్ ఇది 4 ఉంటుంది. సో 4, 4. సో మనకి 4 + 4 వేస్తే 8 సెంటీమీటర్స్ వచ్చింది, విచ్ ఈజ్ లెంత్ ఆఫ్ ద కార్డ్. ఇది లెంత్ ఆఫ్ ద కార్డ్ అడగడం జరిగింది. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈజ్ నథింగ్ బట్ 8 సెంటీమీటర్స్. అండ్ ప్రొసీజర్ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో మీకు ఈ షార్ట్ కట్లు చెప్పాను. డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి, ఇదే విధంగా పెట్టుకోవాలి. రేడియస్ ఆఫ్ బిగ్గర్ సర్కిల్ ఇక్కడ, స్మాలర్ సర్కిల్ ఇక్కడ, ట్రయాడ్స్ ప్రకారం ఈ విధంగా. కొన్ని సందర్భాల్లో పెద్ద సర్కిల్ రేడియస్ ఏమిస్తారు, 10 ఇస్తారు. చిన్న సర్కిల్ రేడియస్ 6 సెంటీమీటర్స్ ఉంటుంది. ఫైండ్ ద లెంత్ ఆఫ్ కార్డ్. ఇది 10, ఇక్కడ 6 ఉంటే యాజ్ పర్ పైథాగరస్ ట్రయాడ్స్ ఇంతకుముందు చెప్పాను కదా, 10, 6 ఉంటే 8 ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో 8 డైరెక్ట్గా ఇక్కడ రాసుకోండి. ఇక్కడ 8 ఉంటే ఇక్కడ కూడా 8 ఉంటుంది. 8 + 8 ఈజ్ 16 సెంటీమీటర్స్. సో ఒక క్వశ్చన్ నేను మీకు ప్రాక్టీస్కి ఇచ్చాను. ప్లీజ్ డూ దిస్ క్వశ్చన్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఈ 2 క్వశ్చన్స్ చేయండి మీరు. సో నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఈ చాప్టర్లో ఏంటి అంటే, మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees ఇంక్లైన్డ్ ఎట్ ద టాంజెంట్స్. ఇక్కడ 60 degrees వచ్చేటట్టు కన్స్ట్రక్షన్ చేయమంటున్నాడు టాంజెంట్స్ని. సో ఎలా చేయాలని చెప్తా. ఫస్ట్ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ సర్కిల్ విత్ ద గివెన్ మెజర్మెంట్. ఎన్ని సెంటీమీటర్స్ ఉంటే అన్ని సెంటీమీటర్స్ చేయాలి. నేను ఇక్కడ రఫ్గా చేస్తున్నాను, మీరు ప్రాపర్గా కంపాస్ అండ్ స్కేల్తో యూజ్ చేయండి. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ సర్కిల్ని ఇక్కడ ఈ విధంగా ఒక రేడియస్ డ్రా చేయాలి. సో ఇక్కడ మనము 120 degrees చేయాలి, ఎందుకంటే ఇక్కడ 60 degrees ఉంది కాబట్టి ఇక్కడ 120 కంపాస్ ఆర్ ప్రొట్రాక్టర్ తీసుకొని 120 degreesకి మార్క్ చేసుకొని ఈ విధంగా మీరు 120 degreesని మార్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ టాంజెంట్ అండ్ రేడియస్ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ కాబట్టి ఇక్కడ ఈ పాయింట్తో ప్రొట్రాక్టర్ పెట్టుకొని 90 degrees మార్క్ చేసుకొని, ఈ లైన్కి 90 degrees మార్క్ చేసుకొని ఒక టాంజెంట్, అలాగే ప్రొట్రాక్టర్ ఇక్కడ పెట్టి 90 degrees మార్క్ చేసి ఇంకో టాంజెంట్. డెఫినెట్గా ఇది 60 degrees ఉంటుంది. ఎందుకు సార్ ఇక్కడ 60 degrees ఇస్తే ఇక్కడ 120 తీసుకోవాలంటే, సో ఇక్కడ 90 ఉంది కాబట్టి 60 ఇక్కడ ఇచ్చారు కాబట్టి 120 ఉండాలి. అంటే 120 + 60 is 180, 180 + 180 is 360. సమ్ ఆఫ్ 3 angles in a quadrilateral is 360 కాబట్టి ఇక్కడ ఎంత ఇస్తే ఇక్కడ 180 వచ్చేటట్టు తీసుకోవాలి. 60 ఇస్తే 120. ఫర్ ఎగ్జాంపుల్ 50 ఇస్తే ఇక్కడ 130 తీసుకోండి. ఇక్కడ 70 ఇస్తే 110 తీసుకోండి.
సో యాంగిల్ ఎలా చేయాలనేది కూడా చూసుకోండి. ఈ 2 కన్‌స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్. సర్కమ్స్క్రైబ్ ఎ సర్కిల్ ప్రూవ్ దట్ ఏబీ ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ. సో సర్కమ్స్క్రైబ్ అంటే ఈ విధంగా సర్కిల్ లోపల ఉండాలి, క్వాడ్రిలేటరల్ లోపల. దీన్ని మనం సర్కమ్స్క్రైబ్ అంటాము. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ సర్కిల్ ఆర్ ఈక్వల్. అంటే ఇది పాయింట్ ఎక్స్టర్నల్ టు ఏ సర్కిల్ కాబట్టి ఈ 2 టాంజెంట్స్ అవుతాయి. ఇంతకుముందు చెప్పినట్టు ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ సర్కిల్ టాంజెంట్స్ ఆర్ ఈక్వల్ ఇన్ సైజ్. సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్. సో ఇక్కడ రాశాను ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి ఈ 2 టాంజెంట్స్ ఈక్వల్గా ఉంటాయి. సో బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ సి ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి సిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ, సిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ. అండ్ డి ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి డిఆర్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్. సో డిఆర్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్. సో ఇది ఫస్ట్ పాయింట్. ఇది రాస్తే మనకి 2 పాయింట్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇవి యాడ్ చేయడం చేయాలి, రైట్ సైడ్ కూడా సపరేట్గా యాడ్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ని యాడ్ చేస్తే ఈ విధంగా వచ్చింది, రైట్ సైడ్ వాల్యూ ఈ విధంగా వచ్చింది. గమనించినట్టయితే డిఆర్ ప్లస్ సిఆర్. సో డిఆర్ ప్లస్ సిఆర్ ఈజ్ నథింగ్ బట్ సిడి ఆర్ డిసి. సో ఇక్కడ డిఆర్ ప్లస్ సిఆర్ ఈజ్ సిడి. బీపీ ప్లస్ ఏపీ, ఇక్కడ మీరు చూడండి బీపీ ప్లస్ ఏపీ. సో ఇది కలిపితే మనకి ఏబి వస్తుంది. ఇది రైట్ హ్యాండ్ సైడ్ డిఎస్ ప్లస్ ఏఎస్ ఇస్ ఏడి, సిక్యూ ప్లస్ బీక్యూ ఇస్ బీసీ. సో హెన్స్ ప్రూవ్డ్. చాలా ఈజీ స్టూడెంట్స్, కాకపోతే ఒకసారి డయాగ్రామ్ చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ సర్కిల్ కాన్సెప్ట్ అప్లై చేస్తే ప్రూవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ సెక్టర్. సో ఈ విధంగా ఏరియా ఆఫ్ సెక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. గివెన్ యాంగిల్ ఇస్ 60 degrees. సో రేడియస్ ఇవ్వడం జరుగుతుంది, యాంగిల్ ఇవ్వడం జరుగుతుంది. ఏరియా ఆఫ్ సెక్టర్ ఇస్ θ by 360 into pi r square. θ is given as 60 degrees by 360. Pi వాల్యూ మనకు తెలుసు 22/7. రేడియస్ ఈస్ గివెన్ as 6. సో 6 into 6 2 టైమ్స్ చేయాలంటే కంటే r స్క్వేర్ కాబట్టి. సో సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఆన్సర్ 132/7 సెంటీమీటర్ స్క్వేర్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రంట్. క్వాడ్రంట్లో యాంగిల్ ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. క్వాడ్రంట్ అంటే విచ్ మేక్స్ 4 పార్ట్స్ ఇన్ సర్కిల్. సో ప్రతి పార్ట్ 90 90 90 ఉంటుంది కాబట్టి సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి క్వాడ్రంట్ అనగానే 90 degrees ఉంటుంది. సో మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. సో ఏరియా ఆఫ్ సెక్టార్లో యాంగిల్ 90 degrees ఉంటుంది క్వాడ్రంట్కి. సో ఫార్ములా తెలుసు మనకి θ by 360 into pi r square. సో మనకి ఆన్సర్ 77/8 వస్తుంది ఫార్ములాలో అప్లై చేస్తే. ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్. ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ జనరల్గా చాలా తక్కువ అడుగుతున్నాడు, కానీ నేర్చుకోవడం కూడా ఇంపార్టెంటే. ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్లో ఇంతకుముందు చెప్పినట్టు ఏరియా ఆఫ్ బిగ్ షేప్ మైనస్ ఏరియా ఆఫ్ స్మాల్ షేప్. సో ఏరియా ఆఫ్ బిగ్ ఏంటిల్లో సెక్టార్, ఇది క్వాడ్రంట్. గుర్తుపెట్టుకోండి, ఇలా ఉంటే క్వాడ్రంట్ 90 degrees. మనము క్వశ్చన్లు ఇవ్వడం మనం తెలుసుకోవాలి. సో ఏరియా ఆఫ్ క్వాడ్రంట్లో నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీస్తే ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ వస్తుంది కాబట్టి ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ ఫార్ములా θ by 360 into pi r square. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఆన్సర్ ఈ విధంగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, పెద్ద షేప్లో నుంచి చిన్న షేప్ తీస్తే షేడెడ్ రీజన్ వస్తుంది. ఇక్కడ పెద్ద షేప్ సర్కిల్ కాదు, సెమీ సర్కిల్. ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్. సో ఇక్కడ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా pi r square by 2 చేస్తే ఒక ఆన్సర్ వచ్చింది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చేస్తే ఇంకో ఆన్సర్ వచ్చింది. రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. 245 minus 84 is 161.54. ఇక్కడ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్, రెడ్ షేడెడ్ రీజన్ కనుక్కోవాలంటే ఏరియా ఆఫ్ సెక్టార్లో నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీస్తే మనకి ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, ఏరియా ఆఫ్ స్క్వేర్లో నుంచి మనము ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్ తీసేస్తే ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ వస్తుంది. సో ఈ చాప్టర్లో ఒక లాంగ్ ఆన్సర్ 6 మార్క్స్కి కన్స్ట్రక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ 2 మార్క్స్కి ఇంతకుముందు చెప్పాను కదా ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు సచ్ క్వశ్చన్స్. సో వెరీ ఇంపార్టెంట్ బట్ వెరీ ఈజీ. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.